Hello guys, welcome back to game 4 of my journey to 1500 rating. ఈ గేమ్ నేను నిన్న ఆన్లైన్లో ఆడాను. నాకు అపోనెంట్ పేరు అంతగా గుర్తులేదు. సో మిస్టర్ ఎక్స్ అతని రేటింగ్ అరౌండ్ 1424 ఉంది. సో లెట్స్ అనలైజ్ దిస్ ఇంట్రెస్టింగ్ గేమ్. అతను B3తో స్టార్ట్ చేశాడు. నేను E5 వేశాను. B3 ఈజ్ అ రేర్ మూవ్, బట్ ఇట్ ఈస్ అ స్టాండర్డ్ ఓపెనింగ్ మూవ్. ఓకే, అతను E3 వేశాడు, నేను D5 వేశాను. అండ్ అతను బిషప్ టు B2 వేశాడు, అటాకింగ్ E5 పాన్. సో నేను నైట్ టు B6 వేసి ఆ పాన్ని ప్రొటెక్ట్ చేస్తున్నాను. అతను బిషప్ టు B5 వేసి ఇదే నైట్ని అటాక్ చేస్తున్నాడు. మేబీ అతని ప్లాన్ జస్ట్ టు ఎలిమినేట్ ద పీస్ విచ్ ఇస్ ప్రొటెక్టింగ్ ద పాన్. ఇతను క్యాప్చర్ చేసి ఈ పాన్, నేను ఒకవేళ పాన్తో క్యాప్చర్ చేస్తే బిషప్తో ఈ పాన్ని క్యాప్చర్ చేయాలని అనుకుంటున్నాడు. సో అది అతని ఐడియా. సో ఫస్ట్ నేను బిషప్ టు D6 వేసి పాన్ని ప్రొటెక్ట్ చేస్తున్నా. ఒకవేళ ఇది క్యాప్చర్ చేస్తే పాన్తో క్యాప్చర్ చేస్తే ఈ పాన్ని బిషప్ ప్రొటెక్ట్ చేస్తుంది అందుకని. సో అనుకున్నట్టు అతను క్యాప్చర్ చేశాడు. ఇది క్యాప్చర్డ్ విత్ ద పాన్ అండ్ దెర్ ఇస్ అ డబుల్. ఇప్పుడు నైట్ టు F3 వేసాడు. సో దెర్ ఇస్ అ డబుల్ అటాక్ ఆన్ దిస్ పాన్. నేను పాన్ని ప్రొటెక్ట్ చేయడం కోసం క్వీన్ టు E7 వేసా. అండ్ అతను A4, నేను నైట్ F6 డెవలపింగ్ ద నైట్. అతను క్యాజిల్ చేశాడు, నేను క్యాజిల్ చేశాను. అతను D3 వేశాడు అండ్ ఐ మూవ్ మై బిషప్ టు G4 పిన్నింగ్ ద నైట్. అతను ఒకవేళ నేను నైట్ని క్యాప్చర్ చేస్తే ఆ ప్లేస్లోకి ఈ నైట్ని తీసుకురావడం కోసం అతను నైట్ టు D2 వేశాడు. ఐ జస్ట్ పుష్డ్ ద పాన్. సో అటాకింగ్ దిస్ నైట్. క్యాప్చర్ చేశాడు పాన్ తోటి, నేను పాన్తో క్యాప్చర్ చేశాను. సో ఈ నైట్ని ఎక్కడ మూవ్ చేయలేడు, ఎందుకంటే దేర్ ఇస్ అటాక్ ఆన్ ద క్వీన్ కదా, అందుకని. అండ్ ఈ కాంట్ క్యాప్చర్ ద పాన్ బికాజ్ ఇక్కడ నైట్ ప్రొటెక్ట్ చేస్తుంది, క్వీన్ ప్రొటెక్ట్ చేస్తుంది. సో అతను ఫస్ట్ ఈ ప్రొటెక్ట్ చేస్తున్న పాన్ని క్యాప్చర్ చేశాడు, ఈ నైట్ని. ఐ డిడెంట్ క్యాప్చర్ విత్ మై క్వీన్. నా క్వీన్తో క్యాప్చర్ చేస్తే ఏమవుతుందంటే అతను ఈ పాన్ని క్యాప్చర్ చేస్తాడు విచ్ ఈస్ అటాకింగ్ దిస్ నైట్. దిస్ ఈస్ అ వెరీ గుడ్ పాన్ రైట్ నౌ. సో ఐ హ్యాడ్ టు డిస్టర్బ్ మై పాన్ స్ట్రక్చర్ ఆన్ ద కింగ్ సైడ్. అందుకనే G పాన్తో క్యాప్చర్ చేశాను నేను టు ప్రొటెక్ట్ దిస్ పాన్. అతను ఈ H3 వేసి బిషప్ని అటాక్ చేస్తున్నాడు. ఐ క్యాప్చర్డ్ ద నైట్, హీ క్యాప్చర్డ్ ద బిషప్, ఐ క్యాప్చర్డ్ ద పాన్ అండ్ హీ క్యాప్చర్డ్ ద పాన్ విత్ ద కింగ్. సో నేను క్వీన్ టు E5 వేసాను జస్ట్ టు థ్రెటన్ సమ్ చెక్స్. అతను అది స్టాప్ చేశాడు అనమాట విత్ F4. బట్ F4 ఇస్ అ మిస్టేక్, ఎందుకంటే ఈ పాన్ హ్యాంగ్ అవుతుంది ఇక్కడ. ఐ జస్ట్ క్యాప్చర్డ్ ది E3 పాన్. ఈజ్ అటాకింగ్ రూక్ టు F3 వేసి అటాక్ చేస్తున్నాడు అనమాట క్వీన్ని. ఐ కేమ్ బ్యాక్ టు D4, క్వీన్ టు D4. అతను నైట్ టు C4 వేశాడు. సో హీ వాంట్స్ టు ఎక్స్చేంజ్ క్వీన్స్. సో ఐ డోంట్ వాంట్ టు ఎక్స్చేంజ్ క్వీన్స్, ఎందుకంటే ఒక పాన్ తక్కువలో ఉన్నాను నేను. సారీ, పాన్ ఎక్కువలోనే ఉన్నాను, బట్ స్టిల్ నా కింగ్ సైడ్ పాన్స్ అంతా డిస్టర్బ్ అయింది కదా. ఐ వాంట్ క్వీన్స్ ఆన్ ద బోర్డ్. సో అతను క్వీన్ టు H1 వేసాడు. హీ వాంట్స్ టు అటాక్ ఆన్ ద కింగ్ సైడ్. నేను క్వీన్ టు D5 వేసాను. జస్ట్ ఐఎమ్ నాట్ అలౌయింగ్ దిస్ రుక్ టు కమ్ హియర్. పిన్ చేశాను అనమాట బికాస్ దెర్ ఇస్ ఎ కింగ్ ఆన్ G2. అండ్ అతను క్వీన్ టు H6 వేసాడు. ఇట్స్ అ వెరీ వెరీ గుడ్ మూవ్. అతని ప్లాన్ ఏంటంటే రుక్ టు H1 వేసి హీ వాంట్స్ టు చెక్ మేట్ హియర్ ఆన్ H7 బికాస్ కింగ్ ఎక్కడికి మూవ్ అవ్వలేదు. సో నేను ఏం చేశాను, రుక్ టు E8 వేసాను. ఐ క్లియర్ సమ్ ప్లేస్ హియర్ ఫర్ ద కింగ్ టు మూవ్. అండ్ అనుకున్నట్టే అతను రుక్ టు H1 వచ్చాడు. అండ్ ఐ గేవ్ ఎ చెక్ ఆన్ E2 ఫర్ ద కింగ్. అండ్ కింగ్ టు G3 వేశాడు. అండ్ ఐ బ్రాట్ అనదర్ రుక్ ఇన్ టు ద గేమ్. అనుకున్నట్టు అతను పాన్ క్యాప్చర్ చేసి చెక్ పెట్టాడు. ఐ మూవ్డ్ మై కింగ్. నా ప్లాన్ ఏంటంటే జస్ట్ ఈ కింగ్ని ఇలాగ ఇటు సైడ్ తీసుకొచ్చేయాలని. బట్ కింగ్ టు F8 వేసిన తర్వాత హీ వెంట్ టు క్వీన్ టు D3, ఎందుకంటే పీసెస్ ఆర్ కమింగ్ దిస్ సైడ్ టు అటాక్ హిస్ కింగ్. అందుకని ప్రొటెక్షన్ కోసం అతను క్వీన్ టు D3 వేసాడు. ఇట్స్ అన్ ఎక్సలెంట్ మూవ్. హియర్ వేర్ ద ఫన్ స్టార్ట్స్. నేను బిషప్ని సాక్రిఫైస్ చేశాను ఇక్కడ. బిషప్ టు F4 వేసాను.
ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ మూవ్ ఉంది. నేను బిషప్ టు F4 వేసానంటే ఎందుకు వేసానంటే ఐ వాజ్ హోపింగ్ హిమ్ టు క్యాప్చర్ విత్ హిస్ రుక్. కింగ్తో క్యాప్చర్ చేయొచ్చు, రుక్తో క్యాప్చర్ చేయొచ్చు. బట్ కింగ్ని సెంటర్ ఆఫ్ ద బోర్డ్లోకి తీసుకురావడం కొంచెం డేంజర్. సో ఎవరన్నా అంటే ఓకే, కింగ్ రుక్తో క్యాప్చర్ కింగ్తో క్యాప్చర్ చేయడం ఇట్స్ రిస్కీ అని ఫీల్ అయ్యి రుక్తో క్యాప్చర్ చేస్తారని అనుకున్నాను నేను. ఎందుకంటే ఇక్కడ ఒకసారి రుక్తో క్యాప్చర్ చేస్తే ఇట్స్ ఫర్ ఎగ్జాంపుల్ రుక్తో క్యాప్చర్ చేశారనుకోండి, ఇట్స్ మేట్ ఇన్ 6 అనమాట, చెక్ మేట్ ఇన్ 6. అది ఎలాగో చూపిస్తాను. ఒకవేళ రుక్తో క్యాప్చర్ చేస్తే క్వీన్ టు G2 వేస్తే చెక్ ఇక్కడ. అండ్ ఓన్లీ మూవ్ ఇస్ కింగ్ టు H4 అండ్ క్యాప్చరింగ్ ద rook on H8, it's మళ్ళీ చెక్ అయింది. king has to move to G3. మళ్ళీ నేను ఇక్కడ queen to H2 చెక్, king has to move to F3 and queen to F2 is checkmate అనమాట. అందుకని నేను అక్కడ బిషప్ని సాక్రిఫైస్ చేశాను ఇక్కడ. ఒకవేళ రుక్ క్యాప్చర్ చేస్తే చెక్మేట్ ఇన్ 6 అవుతుంది అనమాట. బట్ హీ డెంట్ క్యాప్చర్ ఇట్ విత్ రుక్, హీస్ అ వెరీ గుడ్ ప్లేయర్, హీ క్యాప్చర్డ్ ఇట్ విత్ కింగ్. And I brought another rook into the game. Rook to E4 check చేశాను, and he again went back to G3. And ఇక్కడ నేను ఇంకో పీస్ సాక్రిఫైస్ చేశాను, కింగ్ రుక్ G4 వేసి చెక్ పెట్టాను, and he captured with the king. ఇక్కడ అతనికి 4 పీసెస్ ఉన్నాయి, 2 rooks, queen and a knight. నాకు ఓన్లీ రుక్ అండ్ a queen. నేను 2 పీసెస్ ఎందుకు సాక్రిఫైస్ చేశాను అంటే టు గెట్ దిస్ ఓపెన్ ఫైల్స్ టు అటాక్ ద కింగ్. సో ఇప్పుడు నేను ఇక్కడ కింగ్ రుక్ని క్యాప్చర్ చేసిన తర్వాత ఐ వెంట్ క్వీన్ G5 చెక్. అతను కింగ్ టు H3 వేశాడు, అండ్ నేను క్వీన్ టు G2 వేసి చెక్ పెట్టాను అనమాట. ఇక్కడ ఒక ఇక్కడ ఫోర్స్డ్ డ్రా ఉంది. అదేంటంటే నేను క్వీన్ టు G2 చెక్ పెట్టాను కదా, అతనికి వేరే చాయిస్ లేదు, కింగ్ టు H4 వేయాలి. నేను ఒకవేళ క్వీన్ టు G5 వేసి చెక్ పెడితే అతనికి మళ్ళీ H3కి వెళ్ళాలి. నేను మళ్ళీ క్వీన్ టు G2 వేసి చెక్ పెడితే అతను మళ్ళీ H4కి రావాలి. ఇలాగా గేమ్ 3-fold రెపిటేషన్తో డ్రా అయ్యేది. బట్ స్టిల్ నేను ఆ డ్రా ఛాన్స్ తీసుకోలేదు అనమాట. ఐ వాస్ ట్రయింగ్ టు విన్ బికాస్ ఐ ఆల్రెడీ సాక్రిఫైస్డ్ 2 పీసెస్. నేను సో ఇక్కడ అతను కింగ్ టు H4 వేసినప్పుడు నేను రుక్ని క్యాప్చర్ చేసి చెక్ పెట్టాను అనమాట. ఈ ప్లేస్ అతనికి వెళ్ళలేడు కింగ్ 2. సో అతను కింగ్ G4 వేశాడు. ఐ బ్రాట్ మై రుక్ G2 వేసి చెక్ పెట్టాను. హీ బ్లాక్డ్ ఇట్ విత్ హిస్ రుక్. ఐ క్యాప్చర్డ్ ఇట్ ఆన్ G3 అండ్ చెక్ పెట్టాను. హీ క్యాప్చర్డ్ విత్ ద క్వీన్. సో నేను అప్పుడు క్వీన్ టు D1 వేసి చెక్ పెట్టాను, క్వీన్ టు G1 వేసి చెక్ పెట్టాను జస్ట్ టు క్యాప్చర్ దిస్ పాన్. అతను క్వీన్తో బ్లాక్ చేశాడు. ఐ క్యాప్చర్డ్ ద పాన్ అండ్ హీ క్యాప్చర్డ్ ద పాన్ ఆన్ C6. ఐ క్యాప్చర్డ్ ద పాన్ ఆన్ B3 అండ్ హీ అగైన్ క్యాప్చర్డ్ ద పాన్ ఆన్ C7. నేను A4 పాన్ని క్యాప్చర్ చేశాను అండ్ ఆల్సో పిన్నింగ్ ద నైట్. ఈ నైట్ మూవ్ అవ్వలేదు అనమాట ఇక్కడ. సో హీ జస్ట్ మూవ్డ్ హిస్ కింగ్ టు F5. నేను అప్పుడు క్వీన్ టు C2 వేసి చెక్ పెట్టాను. హీ క్యాప్చర్డ్ దిస్ పాన్. ఇక్కడ పాన్ క్యాప్చర్ బ్లండర్ అనమాట. ఎందుకు బ్లండర్ అంటే నేను ఇమీడియట్గా క్వీన్ టు G6 చెక్ వేశాను అండ్ అతను E5 వేశాడు. ఇక్కడ ఎందుకు బ్లండర్ అంటే ఐ హ్యాడ్ ది ఛాన్స్ ఆఫ్ క్యాప్చరింగ్ హిస్ క్వీన్ టు G3 వేసి చెక్ పెడితే ఒకవేళ ఇక్కడ అతను E5కి వెళ్ళాడు కదా, నేను క్వీన్ టు G3 చెక్ పెడితే అతను ఎటు మూవ్ అయినా హీస్ లూజింగ్ హిస్ క్వీన్. దట్స్ ద బ్లండర్ హియర్ అండ్ ఐఎమ్ క్లియర్లీ విన్నింగ్ దిస్ గేమ్. సో అది అందుకని అక్కడ క్యాప్చరింగ్ ద పాన్ ఈజ్ ఎ బ్లండర్. బట్ స్టిల్ టైం చాలా తక్కువలో ఉండటం వల్ల ఐ కుడెంట్ సీ దట్. సో ఇక్కడ అతను E4కి వెళ్ళిన తర్వాత ఐ మిస్డ్ దట్ ఆపర్చునిటీ ఆఫ్ విన్నింగ్ ద గేమ్. నేను E6 చేసి చెక్ పెట్టాను అండ్ హీ వెంట్ టు D4. నేను మళ్ళీ F6 వేసి చెక్ పెట్టాను అండ్ కంటిన్యూస్లీ చెకింగ్ బికాజ్ ఐఎమ్ డౌన్ ఎ పీస్, ఐఎమ్ ఓన్లీ హ్యావింగ్ 2 pawns. అండ్ ఇక్కడ ఈ 2 మూవ్స్ వేసిన తర్వాత ఐ రియలైజ్డ్ దట్ ఐ మిస్డ్ ద ఛాన్స్ ఆఫ్ గ్రాబింగ్ హిస్ క్వీన్. నేను మళ్ళీ ఆ ఛాన్స్ తీసుకుందామని చెప్పి ఐ వాంట్ హిమ్ టు ఐ ట్రైడ్ హిమ్ టు మూవ్ హిస్ కింగ్ ఇన్ టు ద సెంటర్ ఆఫ్ ద బోర్డ్. బట్ స్టిల్ అతను కూడా అది రియలైజ్ అయినట్టున్నాడు, అందుకని ఇటు సైడ్ రాకుండా హీ వెంట్ టు B5. నేను మళ్ళీ ఐఎమ్ కంటిన్యూస్లీ చెకింగ్. నేను క్వీన్ టు F5 వేసి చెక్ పెడితే హీ కేమ్ క్వీన్ టు C5 చెక్.
నేను అప్పుడు క్వీన్ని క్యాప్చర్ చేశాను అండ్ హీ క్యాప్చర్డ్ విత్ ద కింగ్. సో ఐ స్టార్టెడ్ మూవింగ్ ద కింగ్ ఇన్ టు ద గేమ్. ఐ వాంట్ టు ప్రొటెక్ట్ దిస్ పాన్. I want to bring this pawn to make it a queen. అందుకని కింగ్ ఇట్ సైడ్ రాకుండా ఐ మూవ్ ద కింగ్ టు E7 టు ప్రొటెక్ట్ మై పాన్. I'm moving the king to E6 అండ్ అతను B7కి వెళ్ళాడు. నేను F5 వేసాను. I started pushing the pawn. అతను మళ్ళీ యాక్చువల్గా ఇది ఒక డ్రాన్ ఎండ్ గేమ్. ఎందుకంటే ఈ పాన్ ఇక్కడ క్వీన్ అవ్వాలి కదా, అండ్ ఈ నైట్ ఈజీగా ఇటు వచ్చి ఇట్ కెన్ క్యాప్చర్ ఇట్. ద గేమ్ డ్రా అయిపోతుంది. ఒకవేళ ఇదే పాన్ ఈ G5 లో కానీ H5 లో కానీ ఉండుంటే నేను అప్పుడు ఏమైనా ఆపగలుగుతానేమో ఈ నైట్ ని. బట్ ఇప్పుడు ఈ నైట్ ని ఆపడం ఇంపాసిబుల్. ఇట్స్ డ్రాన్ ఎండ్ గేమ్. ఐ విల్ షో యూ హౌ. సో ఇక్కడ నేను F3 వేసా. అతను కింగ్ టు C5 వేసాడు. నేను కింగ్ టు F5 వేసా. అండ్ అతను కింగ్ టు D4 వేసాడు. నేను F వేసా. అతను D3. నేను పాన్ పుష్ వేసా. అండ్ అతని ప్లాన్ తెలిసింది కదా, హీ కేమ్ నైట్ టు D2. నేను ప్రమోట్ చేసిన వెంటనే హీల్ క్యాప్చర్ ఇట్ విత్ ద నైట్ అండ్ ఇట్స్ డ్రాన్ ఎండ్ గేమ్. నేను G3 వేసా అండ్ అతను కింగ్ టు E2 వేసాడు. ఐ జస్ట్ మూవ్ ద కింగ్ టు G2. అతను కింగ్ టు D1 వేసాడు. నేను కింగ్ టు G1 వేసా. ఒకసారి రిపీట్ చేశాను. హీ కేమ్ బ్యాక్. I came back. Again he went to D1. Again I came to G1. Again he came to D2. ఇక్కడ నేను మళ్ళీ కింగ్ టు G2 వస్తే ఇట్స్ డ్రా బై 3-4 repetition. కానీ నేను మీకు ఇక్కడ ఇంకొక థియరీ చెప్దామని అనుకున్నా. సో ఐ జస్ట్ మూవ్ మై పాన్ టు ప్రమోట్ క్వీన్ అండ్ హీ క్యాప్చర్డ్ ద నైట్. ఈ గేమ్ ఇక్కడ డ్రా అయ్యింది. ఈ గేమ్ ఎందుకు డ్రా అయింది అంటే, this is a theory that a lone knight and a king cannot checkmate the other king అన్నమాట. అందుకని this is a draw end game. So hope you enjoyed the game. Thank you so much.